స్టార్ట్ అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వెంకటరామరెడ్డి. అన్న, ఎక్కడి నుండి అన్న మీరు? మాది కడప. సో కడప అంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి రాయలసీమ. సో మొత్తం ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈసారి ఎలక్షన్స్ అనేది చాలా గట్టిగా ఉన్నాయి, ఫైర్ మీద ఉన్నాయి. సో ఏది వస్తే బాగుంటుంది సార్ ఈసారి? ప్రజెంట్లో ఉండే గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది. ఎందుమనాలంటే ప్రస్తుతానికి ఎవరికి ఏమేమి కావాలో అవన్నీ వస్తున్నాయి. అంటే నువ్వు అరుగులా కాదా అవి చూసుకొని సచివాలయం కానీ వాలంటీర్స్ పిల్లలు కానీ ఆ పిల్లలు వచ్చి ఎవరైనా చేసి పెట్టంటే అది చేసి పెడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో అలా లేదు కదా. నాకు ఏదైనా ప్రాబ్లం కావాలంటే ఏడు వల్ల అర్థం కాదు. ప్రతి 6 monthsకు రేషన్ కార్డు తీసుకోవచ్చు అక్కడ ఏపీలో. గమనించుకో, ప్రతి 6 monthsకు రేషన్ కార్డు అరుగులు అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఉందా ఇక్కడ లేదు. సో అట్లనే అక్కడ ప్రజెంట్లో అమ్మఒడి కానీ పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మా ఫస్ట్ తారీఖులుగా ఇంట్లో ఇచ్చాడు. నేనున్నాను, మా నాన్న నెలకు 2000 పంపించగలుగుతానా? ఈడుండి బిల్లప్ప మాటలు చెప్పకూడదు. నీ తండ్రికి నీ తండ్రి మీ మామ ఉంటారు. ఎవరికైనా తండ్రి మామ ఇద్దరు ఉంటారుగా, అట్లీస్ట్ ఉంటారు. 100 మందిలో 80% ఉంటారుగా. మామకు 1000 రూపాయలు పంపించలేవు, తండ్రికి 1000 రూపాయలు పంపించలేవు. ఇది చూస్తే అది వస్తే ఇది వస్తే అని మాట్లాడడం కాదు. ఆలోచించుకోవాలి మనం జాగ్రత్తగా. అది చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మనం మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు. ఇలా ఉన్న వాళ్ళకే మళ్ళీ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు పింఛన్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను రెండోది 3 ఏళ్ళు లాక్డౌన్ ఉండింది, అందరికీ తెలుసుగా. అప్పుడే కదా ఏపీకి సీఎం ఏమైంది. సపోజు 2 ఏళ్ళలో మొత్తం అన్నీ చేసేయలేరు కదా. అంతకుముందు ఆయన సీఎం ఉన్నాడు, అప్పుడు రోడ్లు వేయచ్చు కదా. ఆయన సీఎం ఉండింది, ఆయన రోడ్లు వేయచ్చు కదా. మరి ఎందుకు వేయలేదు? అలా అన్నీ జరుగుతాయి. అన్ని తెల్లారికి ఎవడు ఏం చేయలేడు. ప్రజెంట్లో బీద వాళ్ళకు ఏం కావాలో అవన్నీ తింటున్నారు. వాళ్ళు ఎట్లయినా పక్కా వేసుకుంటారు ఓట్లు, దాని గురించి ఏం డౌట్ లేదు. పిఠాపురం ఉంది, పిఠాపురంలో మా వాళ్ళు ఉన్నారు చుట్టాలు. ఎవరికి ఫోన్ చేసినా కూడా అంత అడవడం ఉందే కానీ 99.9% సిరింజి వాడిని కూర్చొని ఓటు వేయించుకున్నా వెయ్యరు. ఎందుకు వేస్తారు? అప్పుడు సిరింజి ఇంటికి రానిస్తారా? నాకు ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగింది, నీకు కూడా ప్రాబ్లం జరుగుతుంది, మనం లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోతాం కానీ సిరింజి రానిస్తారా? నేను జరిగేది మాట్లాడుతున్నా, వాస్తవం మాట్లాడుతున్నా. సెల్ఫీ తీసుకోవడానికి ఆ గేట్ కడ పోతానే గుద్దమైందని బౌన్సర్ తరుముతున్నారు. ఆడ చిరంజీవి ఏడుంది? ఫిలింనార్లో ఉంది. రానిస్తారా మరి ఇన్ని రోజులు? అలానే చూస్తారు, అంత పిచ్చోలేం కాదు. వస్తారు ఎవరు మూతి మీసం లేనోడు ఓట్లు లేనోడు మాత్రమే గుంపులుగా వస్తారు. ఏది పనుకులాని వచ్చాడు, చిరంజీవి వచ్చాడు, అందరూ చూడబోగా కానీ ఓట్లు వేసే బట్టి కరెక్ట్ అక్కడే వేస్తారు. కానీ జగన్కు మినిమం 130 నుంచి 150 వరకు వచ్చే అవకాశం పక్కా ఉంది. ఎందుకు రాకూడదు చెప్పండి, ఎందుకు రాకూడదు చెప్పండి. ఏం ప్రాబ్లం అయింది? ప్రాబ్లం ఏమైంది? మీరు ఇంట్లో ఉండి 4 పిల్లలకే తండ్రి న్యాయం చేయలేడు కదా. ఒక తండ్రి 4 అంతాడు కదా, 4 సమానం చేయగలుగుతాడు తండ్రి. మళ్ళీ ఇక్కడ కూర్చొని ఇటు తిప్పుకుంటూ అటు తిప్పుడు చెప్పడం కాదు. జరుగుతానే జరగని, ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళు వచ్చి ఏమైనా చేయగలుగుతారని చెప్తారు. అంతే ఈయన తీసేస్తారా? తీసేసి చెప్పమని చెప్పు. వాళ్ళు కొత్తవి చేస్తాం, మేము ఇంకా కొత్తవి చేస్తాం, ఈ వద్దు, దీనివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నారు కదా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? జగన్ మొత్తం రాష్ట్రాన్ని తినేస్తున్నాడు అన్నాడు. బాగుంది కదా, ఓకే. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీనికన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు కదా, ఇంకా పథకాలు. జగన్ నేను ఇవ్వను అంటున్నాడు, అలాంటి నేను చేయలేను అంటున్నాడు. ఒకటి, మీ ఇంట్లో మంచి జరిగింటేనే ఆలోచించుకొని ఓటేయండి అంటున్నాడు. ఇక్కడ తప్పేం లేదు కదా, మంచి జరిగింటేనే. మరి మా ఇంట్లో మంచి జరిగింది, మా నాన్నకి పింఛన్ వస్తుంది, మా అమ్మకు 45 years తీసుకున్న డబ్బులు, కడుపుకు తిన్నోడు ఓటు వేయాల్సింది, అన్నం తిన్నవాడు ఎవడైనా సరే. అర్థమైందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే మనమే నాశనం చేసుకుంటాం, గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా. ఇప్పుడు భార్య భర్త కొట్టాడుకుంటారు, భార్య భర్త కొట్టాడుకున్నంత మాత్రాన భార్య మీద ఏమేమో మాటలు మాట్లాడలేరు కదా. అంత పవిత్రమైంది మన భార్య తల్లిలాగా పవిత్రమైంది ఏపీ. ఇప్పుడిప్పుడు నడుస్తుంది, ఇంకా టైం పడుతుంది. నీ ఇంట్లో నీ భార్యతోనే తక్కువ మాట్లాడలేరు, ఇంకా దాని గురించి దీని గురించి మాట్లాడడం ఎందుకు? ఇంకా తెలిసిందే, ఏబీ ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు. ఆ ముసలోడు సత్య అంత ఉన్నాడు, ఆస్తులు పంచమని చెప్పారు ఈనాడు వచ్చి డబ్బులు ప్రజలకు.
వాళ్ళు కూర్చొని ఏసీలో మాటలు మాట్లాడడం కాదు. ఇవాళ రేపు ప్రతి ఒక్కరు హుషారైనారు, ప్రతి ఒక్కడు హుషారైనాడని తెలుసుకోవాలి. మెయిన్ అంతే. 99% ప్రజలు నిజంగానే మనము గుండె మీద చేసుకొని మంచి జరిగింటే మనం ఓటేసుకున్నాము అనేది తెలుసుకొని ఓటేస్తే బాగుంటుంది. నెక్స్ట్ 5 years కూడా డెవలప్ ఉంటుంది కూడా. సో మీరు ఏపీ సైడ్ ఉంటారు, మీరు ఇంకా డెవలప్ చేసుకుంటా పోతారు. మీరు ఏపీ సైడ్ ఉంటారు కాబట్టి జగన్ పథకాలు మీ దగ్గరకు వస్తున్నాయో లేదో మీకు తెలుసు సార్. ఉంటారు, కాకపోతే పథకాలు వస్తున్నాయో లేదో మీకు తెలుసు. కాకపోతే వేరే స్టేట్లో ఇప్పుడు తెలంగాణలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి సోషల్ మీడియాలో ఎట్లా అంటే 100% మొత్తం నెగిటివ్ ఉంది. చూసే వాళ్ళు మొత్తం అసలు జగన్ ఏం చేయట్లేదు, ఏం లేదని బాగా నెగిటివ్ ఉంది. దాని మీద ఏం మాట్లాడతారు? చూడు, దానికి వాళ్ళకి దిమాకు ఉండాలా, లేదా ఏందో అవరాగాలు మాట్లాడుతుంది. చూడు, అవరా మాటలు మాట్లాడకూడదు. దాని మున్నాను ఇంకోనికి నష్టం జరుగుతుంది. అది నేనేమి, నాకు జగన్ మా అన్న కాదు కదా, నేను జగన్ ఇంటికి రాణిస్తాను. నన్ను జరిగింది చెప్పాలా, జరగవేది కూడా చెప్పాలా, మంచిగా జరుగుతుందని చెప్పాలి. నేను తింటున్నా, మా అమ్మ తింటుంది, మా నాన్న తింటున్నాడు, మాకు మంచి జరిగింది కదా, ఇంకేం రోగం ఏం కావాలి? ఇంకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని ఎత్తుకుంటాడా ఏంది? చిరంజీవి ఎత్తుకుంటాడా? చిరంజీవి ఎత్తుకుంటా. రేపు వంగాకి ఎత్తుంది ఆమె లోకల్ ఆడ మేడము, జనాలు పిచ్చోళ్ళ ఆమెకి వేసుకుంటారు ఓట్లు, వీనికి వేయరు. ఎందుకు వేయరంటే రేపు ఏమైనా ప్రాబ్లం బస్ ఎక్కి ఫిలింనగర్కి వస్తారా ఏంది వాళ్ళ ఇంటికాడికి? అది వాళ్ళు చల్లగా ఇంకా ఆస్తులు దాచుకోవడానికి, దాని సెక్యూరిటీ ప్రకారంగా అన్నీ బాగా ఉండడానికి ఇవన్నీ మాట పిచ్చి మాట అని వదిలేసే. కానీ రెండే చెప్తున్నాను, నెక్స్ట్ మళ్ళీ వస్తుంది, ప్లస్ ఇంకా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది, ఏమి ఆగదు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని ఏమి ఎత్తుకోరు. అర్థమైంది కదా? మరి జగన్ చెప్పిన పథకాలే చెప్పినారు కదా, వాలంటీర్స్ ఉంటాము, ముందు వాలంటీర్స్ వద్దన్నారు, మళ్ళీ వాలంటీర్స్ పెడతామంటున్నారు కదా, అవునా కదా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే చెప్పు. ఇది ఇంట్లో మంచి జరిగి ఉంటే న్యాయంగానే ఓటేయాల. అర్థమైందా? వాడు ఓటు వేయలేదనుకో, వాడు మన ఏపీలో పుట్టినోడుగా మన తెలుగు ఓడు కాదనుకోవాలి. ఇంకా వానికి మనకు పాకిస్తాన్కి మనకు తేడా లేదు. మనకు పాకిస్తాన్కి ఇలానే డిఫరెంట్ ఉంటుంది. మంచి జరిగితే ఓటేయాలి అంటే వేద్దు, అక్కడ వేసుకో. నీకు మంచి జరిగింటేనే ఓటేయి. అవును, రేపు నేను వెళ్తున్నాను, నాకు ఓట్లు ఉన్నాయి, నాకు రోజుకు 1500 సంపాదించుకుంటాను. నేను 1500 3 రోజులకు వదిలేసి పోతున్నాను. నేను ఎందుకు బాధ్యత, మా నాయన కోసమన్నా నీ ఓటేసి రాస్తా, మా నాన్న కోసమన్నా. సో ఈ ఒక్కసారి నేను ఓటేస్తే మా నాయనకి మళ్ళీ 5 ఏళ్ళు తింటూ ఉంటాడు కదా, ఇంకా మా నాయనకాలు చూడక్కర్లే కదా. అది